ప్రముఖ సింగరు, డబ్బింగ్ ఆర్టిస్టు, సంచలనాలకు వేదికగా ఉండే చిన్మయి శ్రీపాద ఈ మధ్య చేసిన ట్వీటు బాగా కాంట్రవర్సీగా మారింది. దానిపైన సమర్థనలు, విమర్శలు ఇలాగ సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతుంది. అసలు చిన్మయి ఏమంది? చిన్మయి మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటి? అది తప్ప ఒప్ప అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. అలాగే ఇప్పటి వరకు కూడా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. సమకాలీన అంశాలపైన సైకలాజికల్ అనాలిసిస్ చేస్తున్న ఛానల్ నాది ఒక్కటే అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా జంకను. సో కావాలంటే మీరు చూసుకోండి. సో కాంటెంపరీ ఇష్యూస్ పైన అనాలిసిస్ చేసే ఛానల్స్ ఎస్పెషల్లీ తెలుగులో అయితే అసలు లేవు. సో ఇప్పుడు మనం ఉన్న కాంట్రవర్సీ ఏంటంటే శ్రీపాద చిన్మయి అంటే సమంతకి డబ్బింగ్ చెప్పిన ఆవిడ అంటే బాగా మీకు గుర్తొస్తుంది. సో ఓకే, కొన్ని మంచి పాటలు కూడా పాడింది, మంచి గాయని కూడా. ఆమె రాహుల్ రవీంద్రన్ని మ్యారేజ్ చేసుకుంది. ఆమె తరచుగా కూడా చాలా బోల్డ్గా మాట్లాడుతూ ఉంటుంది. తను మాట్లాడే మాటలు కాంట్రవర్సీకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరినైనా కానీ లెక్క చేయకుండా ఆమె ట్వీట్లు చేస్తూ ఉంటుంది. అప్పట్లో తమిళ్ గీత రచయిత వైరముత్తు పైన ఆమె కామెంట్స్ చేసింది. సింగర్ కార్తీక్ పైన ట్వీట్స్ చేసింది. మీటూ ఉద్యమం అప్పుడు కార్తీక్ కూడా అలాంటి వాడే, అమ్మాయిల్ని లోబరుచుకుంటాడని చెప్పేసి ట్వీట్ చేసింది. ఆ తర్వాత కూడా అడపాదడప ఆవిడ చాలా బోల్డ్గా కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే, తన 2 ఏళ్ల పాపని ముద్దాడటానికి తన భర్త అంటే ఆ పాప తండ్రి రాహుల్ రవీంద్రన్ దగ్గరకు వచ్చినప్పుడు మా పాప నో చెప్పింది. సరే అని అయితే ఓకే అని చెప్పేసి రాహుల్ వెనక్కి వెళ్ళిపోయాడు. సో నో మీన్స్ నో, నో మీన్స్ నో, అంతే. పిల్లలు అలాగే మనం పిల్లలకి గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో చిన్నప్పటి నుంచి నేర్పించాలని ఈ మీనింగ్ వచ్చే విధంగా ఆవిడ ట్వీట్ చేసింది. ఇంకా అంతే. దాని మీద సోషల్ మీడియా అంటే తండ్రి కూడా పిల్లని తాకకూడదా, తండ్రి కూడా బిడ్డని ముద్దు పెట్టుకోకూడదా అని చెప్పేసి ఒకవైపు నుంచి మాట్లాడేవాళ్ళు, ఒకవైపు బాగా పెరిగిపోయారు. సో దాంతో అది పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఇక్కడ తండ్రి కూతురు ఓకే, 2 ఏళ్ల పాప నో చెప్పింది. 2 ఏళ్ల పాప ఎందుకు నో చెప్పింది అనేది ఇక్కడ ఇష్యూ. 2 ఏళ్ల పాప నో చెప్పడం వెనక ఎలాంటి బ్యాడ్ టచ్ కారణం కాకపోవచ్చు. ఆ పాపకి తండ్రి తను తెస్తాన్న విషయం, తన కొని తెస్తాన్నది తీసుకురాకపోయినా కోపంతోనో అలిగో నో చెప్పి ఉండొచ్చు. అయితే ఆ నో చెప్పిన దాన్ని, నోని గౌరవించి రాహుల్ వెనక్కి వెళ్ళిపోయాడు. అది పిల్లలపైన ఒక రకంగా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నేను నో చెప్తే నో, అంతే. నా పేరెంట్స్ కూడా నా నోని రెస్పెక్ట్ చేస్తారనేది వాళ్లకు ముందు అర్థం అవుతుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది కామెంట్ ఏంటంటే, తల్లి చెప్పాలి కదా, నాన్నమ్మ పాప చెప్పకపోతే తల్లి చెప్పాలి కదా, నాన్న ముద్దు పెట్టుకుంటూ తప్పే ఉంది చెప్పాలి కదా అంటాడు. కరెక్టే, తల్లి చెప్పొచ్చు. కానీ అక్కడ ఎందుకు చెప్పకపోవడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, సో ఒకసారి నో చెప్పిన తర్వాత దాన్ని గౌరవించాలని అనే విషయాన్ని బిడ్డకి నేర్పించాలి. ఈ బిడ్డని పెద్ద అయిన తర్వాత ఎవరైనా నో చెప్తే ఈమె కూడా అలాగే దాన్ని గౌరవించే విషయం నేర్పించాలంటే చిన్నప్పటి నుంచి అది నేర్పించాలి. అది వాళ్ళిద్దరూ చక్కగా చేశారు. కాకపోతే చిన్మయి మీద ఉన్న కోపం వల్ల, చిన్మయి మీద ఉన్న కాంట్రవర్సీ వల్ల, చిన్మయి మీద ఉన్న అసూయ వల్లనో ఇంకో రకమైన నెగిటివ్ ఫీలింగ్ వల్ల చిన్మయి మీద ఉన్న ఫీలింగ్ని ఆ ట్వీట్ పైకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని తప్పుపడుతూ ఉన్నారు. సో అయితే ఇక్కడ మనం ఎందుకు దీన్ని నేను అయితే సమర్థిస్తాను. నేనైతే పూర్తిగా 100కి 100 చిన్మయి చేసిన రైట్ అని చెప్తా. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో మనం తరచూ చూస్తూనే ఉన్నాము. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ అనేవి మన చుట్టుపక్కల చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం. సో అదైతే చేసేవాళ్ళు ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని వాళ్ళు పర్వర్టెడ్ అనమాట. వాళ్ళకి ఏంటంటే ఒక పాజిటివ్ వేలో, ఒక ప్రాపర్ వేలో సెక్షువల్ డిజైన్ తీసుకునే అవకాశం లేకనో, ఆ చేతగానితనం వలనో దాన్ని ఈజీగా తమకు భయపడి లొంగిపోయే పిల్లలపైన ప్రదర్శిస్తారు. ఓకే, దానికోసం వాళ్ళు బెదిరిస్తారు.
ఇంట్లో చెప్పావంటే, మీ అమ్మకి చెప్పావంటే చంపేస్తాను, మీ అమ్మని చంపేస్తాను, నాన్నని చంపేస్తాను బెదిరిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ సినిమా 'భగవంత్ కేసరి' కూడా ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ పైన వచ్చింది కదా, చూసుంటారు మీరు. సో సో ఇటువంటి కేసులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆడపిల్లైనా మగపిల్లలైనా కూడా, మగపిల్లలకు అటువంటి ప్రమాదం లేదని అనుకోవద్దు, మగపిల్లలకు కూడా ఆ ప్రమాదం ఉంది. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకళ్ళకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్లకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్య డిఫరెన్స్ చెప్పాల్సిన బాధ్యత తల్లికి ఉంది. ఎందుకు తండ్రికి లేదు, తల్లికి మాత్రమే ఉందనంటే, సో ఎక్కువగా గురవుతుంది అమ్మాయిలు. వాళ్ళల్లో కొన్ని దారుణమైన పరిస్థితుల్లో తండ్రులు కూడా అటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి తల్లి మాత్రమే పిల్లల్ని గట్టిగా ఎడ్యుకేట్ చేయాలి. ఎనీ సెక్షువల్ ఆర్గాన్ పైన కానీ, సెకండరీ సెక్షువల్ ఆర్గాన్ పైన కానీ ముట్టుకుంటే వెంటనే నాకు వచ్చి చెప్పది ఎవరైనా కానీ ఖచ్చితంగా నాకు వచ్చి చెప్పు అని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ప్రతి పేరెంట్కి ఉంది, ముఖ్యంగా తల్లులకు ఉంది. సో ఆ నేపథ్యం నుంచే దాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం చిన్మయి దీన్ని ఒక లీడ్గా తీసుకుంది ఈ ఇన్సిడెంట్ని. అంతే తప్ప అది తండ్రి కూతుర్ల ప్రేమని కించపరచడము కాదు, తండ్రికి కూతుర్ని ముద్దాడే హక్కు లేదని చెప్పడము కాదు. అక్కడ ఆ సందర్భం తీసుకుని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది అంతవరకే. దాన్ని కాంట్రవర్సీ చేయడం అనేది సోషల్ మీడియాలో మీకు తెలియదు ఏముంటుంది చెప్పండి. సో ఒక ఇంత ఉందంటే దాన్ని ఇంత నచ్చకపోతే ఎంతైనా లాగేస్తూ ఉంటారు, ఉతికి ఆరేస్తూ ఉంటారు. అందులో భాగంగానే చిన్మయి పైన కూడా ఉతికి ఆరేస్తూ ఉన్నారు, అంతకు మించి ఏం లేదు. సో మీరైతే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్య డిఫరెన్స్ చెప్పండి. చెప్పినప్పుడు వాళ్ళు ఫ్రీగా వచ్చి చెప్తారు, మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు ఈ దుష్టుల బారి నుంచి. భగవంత్ కేసరితో పాటు ఆ మధ్యకాలంలో సిద్ధార్థ హీరోగా చిన్న అనే మూవీ కూడా ఒకటి వచ్చింది. దాంట్లో కూడా అంతే. సో అతను తప్పు చేశాడు అని చెప్పేసి అతను చేయకపోయినా కానీ అతనిపై నేరం ఆరోపించి అతను దాన్ని నిరూపించుకోవడం కోసం నానా కష్టాలు పడుతూ ఉంటాడు. సో ఇవి కొన్ని మూవీసు ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నమాట నిజం. ఐ అప్రిషియేట్ దెమ్, ఐ సెల్యూట్ టు దెమ్. సో దానిపైన అవగాహన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. అది సినిమాల కంటే కూడా మన ఇంటి నుంచి పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పేరెంట్స్ పెంచాల్సిన అవసరం ఉంది, తల్లి పెంచాల్సిన అవసరం ఉంది. ఆ పనే చిన్మయి చేసింది. చిన్మయి తన ట్వీట్ ద్వారా కొన్ని వందల వేల మందిని దాని గురించి ఆలోచించేలాగా చేసింది ఆవిడ. సో అట్లీస్ట్ కాంట్రవర్సీ వల్లైనా కానీ చాలామంది మనుషులు గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి అంటే ఏంటి వాటి గురించి చర్చ చేయడం కానీ వాటి గురించి డిస్కస్ చేయడం కానీ మొదలైంది. ఆ విధంగా మనం చిన్మయిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో ఎప్పుడైనా కానీ పిల్లలకు తెలుస్తుందండి. పిల్లలకు ఒక వ్యక్తి టచ్ చేసినప్పుడు మంచిగా టచ్ చేశాడా, చెడు ఉద్దేశం టచ్ చేసిన విషయం పిల్లలు గ్రహించగలరు. కానీ దాన్ని ఎవరికి చెప్పాలి అనేదే వాళ్లకు సంశయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అవతల పిడేటర్ అనేవాడు బెదిరిస్తాడు. యువతల వైపు ఎవరికైనా చెప్పారనుకో, సపోజ్ కొంతమందిలో ఏం జరుగుతుందంటే, అమ్మా మొన్న మామయ్య నన్ను ఒక టచ్ చేసడం అంటే ఏదో ముద్దుగానే ఉంటాడులేవే, దానికి ఎందుకు అలా అంత ఆర్ధాంతం చేస్తున్నావు, ముద్దు పెట్టుకున్నాడమ్మా అంటే ముద్దు పెట్టుకుంటాడు మామయ్య కదా ముద్దు పెట్టుకుంటాడు అని చెప్పేసి దాన్ని సమర్థించే పేరెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఒకటి రెండు సార్లు చెప్పిన తర్వాత పిల్లలు దానికి పేరెంట్స్ స్పందించకపోతే, ఓహో ఇది చెప్పినా కానీ ఉపయోగం లేదు, ఇది కరెక్టేనేమో, ఇలా చేయడం అనేది కరెక్టేనేమో అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి అక్కడ వాళ్ళు చిన్నగా ఒక టచ్తోనో ముద్దుతోనో మొదలుపెట్టినవాడు దానిపైన ఎలాంటి కంప్లైంట్ రాలేదంటే, దానిపైన ఆ పిల్ల పేరెంట్స్ చెప్పలేదంటే, దానిపైన ఆ పాప చెప్పినా కానీ పేరెంట్స్ దాన్ని సీరియస్ తీసుకోలేదంటే, ఇతను అంతకంటే ముందుకు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి పట్ల సెక్షువల్ అసాల్ట్ చేసే ప్రమాదం ఉంది. అందువల్ల పిల్లలకు ఖచ్చితంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎడ్యుకేట్ చేయాల్సిందే. సో ఆ పని మీరు చేయండి. ఇప్పటివరకు చేయకపోతే ఎక్కడి నుంచైనా మీరు పిల్లలకు ఆ పని నేర్పించండి. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలాంటి టాపిక్స్ పైన వీడియోలు మీరు కావాలనుకుంటున్నారో వాటిని కూడా కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మరో వీడియోతో మీరు ఎందుకు వస్తాను. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.